ఏం పేరు నీ పేరు? వెంకటయ్య. వెంకటయ్య. ఏ ఊరు? గుమ్మడాలు. గుమ్మడిల్లా? ఇటు పోతున్నావు, నడుచుకుంటూ పోతున్నావు? బండి ఉండదు. బండి కదా. మీటింగ్కి వచ్చినావా? మీటింగ్ వచ్చింది. ఎందుకు మరి అలా మీ అందరు మళ్ళీ బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అలా జనాలంతా? ఏం తక్కువ చేసిండు మరి రేవంత్ రెడ్డి? ఏం తక్కువ చేసిండే చేసేది చేస్తాను, జరుగుతున్నాడు. చేసేది చేస్తున్నాడు, జరిగేది జరుగుతూనే ఉందా? ఎందుకు మరి అట్లా? అన్నీ చేస్తున్నాడు. కేసీఆర్ మంచిగా చేసిండా, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నా? ఇగో ఎవరు సింగారం వాళ్ళు చెప్తున్నారు, అందరు సింగారం మనకు తెలిసిపోతున్నాయి కదా. నీకు అదే ఎవరి సింగారం మంచిగా ఉంది? ఆ సింగారం బాగుందా, ఈ సింగారం బాగుందా? గట్టి సింగారం బాగుందా? బట్టి సింగారం అంటే ఓళ్ళ సింగారం వాళ్ళకే బాగా, మన సింగారం మనకే బాగా. అంతే. సరే ఇప్పుడు పడడానికి టికెట్ రైతు బంధు పడలేదు. పడలేదు పడలేదు అంటే జైలు వేస్తారు. ఇచ్చినోడు వాడు, ఇచ్చినోడు వాడు ఎవడు ఇచ్చినోడు మరి అడిగితే కదా ఇచ్చినట్టే. మరి అట్లా పోతే ఎట్లా మాట్లాడుతున్నాను, అట్లా పోయినా నేను జైలు వేస్తాడు. సో అని ఇష్టం ఎవడానికి వేస్తాడు వాడు, ఏనప్పుడు వాడు ఏమి వేస్తాడు. మరి ఎందుకు ఇస్తలేడు అంటున్నా? ఎందుకు ఇస్తలేడు చెప్పవా? వాడు ఎందుకు ఇస్తాడు అంటే వాడు ఇస్తాను అన్నాడు, ఏనప్పుడు వాడు ఏడున్నా అంటే ఏం అడగల చెట్ట మీద పెట్టాల తిరుగుతుడు అట్లా పైకి. అంతే. సరే సరే. ఇంకా ఎంత మందికి వచ్చిందా మీ ఊర్లో రైతు బంధు? ఇవ్వడానికి ఇదివరకు రాలే, ఒక్క పైసా కూడా రాలే. టక్కి అని బల్లే మెసేజ్ అసలే. మరి ఎట్లనే ఇట్లయితే మంచిగా ఇచ్చా నీకింత కష్టం వచ్చేది అంటున్నా? కష్టం అంటే ఏంటి, పెట్టినందుకు సింగారానికి వస్తానే ఉంటుంది. వేసిన సింగారానికి చూపిస్తున్నాడు. ఎట్లా అంటే ఏం చేస్తాం, ఇక ముందర దేవుడే ఉన్నాడు. ఎవరి కర్మ ఇప్పుడు ఎవడు చేసుకునే కర్మ ఊడుస్తాడు. ఇప్పుడు వచ్చినంత మాత్రం అయిపోతుందా? మళ్ళా వచ్చేది చూడాలి కదా. అంతే అంతే. ఏం పేరమ్మా నీ పేరు? మాట్లాడచ్చు. నా పేరు దేవమ్మ. దేవమ్మ, పోతున్నావు ఇట్లా మీటింగ్ పోతున్నావా లేకపోతే ఇంటికి పోతున్నావా? మీటింగ్ వస్తుండవు, దూరం ఉండవు సారు. ఎవరు చూద్దామని వస్తున్నావు? కేటీఆర్ ఎట్లా చేస్తుండ్రు మరి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మంచిగా మాట్లాడాలి, ఏం చేస్తలేడు సారు. ఏం తక్కువ ఏం చెప్పలేదు. అది రైతు బంధు ఇస్తలేడు, ఏం చేస్తలేడు సారు. 26 తారీఖు టక్కి మెసేజ్ చూసుకో. నా తన లేవు ఫోన్ కానీ అది కూడా ఇస్తలేడు సారు. 500 గ్యాస్ ఇస్తామని అనే అది కూడా ఇవ్వకపోయే. 2500 వస్తున్నాయా? 2500 వస్తున్నాయా? ఏం వస్తలేవు సారు. అందరికి ఇస్తానగా ఏమో ఇస్తామని అన్నాడు కానీ ఏనే లేడు సారు. మనలో మనమాట ఏ మాట కామాట చెప్పుకోవాలి. కేసీఆర్ మంచిగా ఉండేనా లేకపోతే రేవంత్ రెడ్డి మంచిగా ఉండేనా? కేసీఆర్ మంచిగా ఉండే. మరి ఎందుకు మరి కేసీఆర్ మంచిగా ఉంటే తీసుకుపోయి గాడే కోసం పెట్టారని? ఏం పెట్టలేము సారు, ఏం పెట్టలేము సారు, ఏం పెట్టలేము కానీ ఆయనకే పెడితే కానీ ఎవరో వేసిరో. అవునా? నీకు మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ఎవరు? మన కేసీఆర్. కేసీఆర్ మన ముఖ్యమంత్రి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి. పేరు గుర్తే ఉందిగా. ఏం చేస్తున్నా గుర్తుందా? మంచిగా ఉండే సారు. ఏం చేస్తున్నా? అన్ని గుర్తుండే. అందరు చెప్తున్నారు. అందరు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేడు, ఏం చేస్తలేడని చెప్తున్నారు. సరే సరే. మరి మళ్ళీ ఎప్పుడన్నా వస్తారు, రేపు ఓట్లు ఉన్నాయి అడుగుతారు, ఏం చేస్తావు? వేస్తావు ఓటు? మళ్ళా వేయాలా? ఏది ఏం వేయకుండా వేయాలి? ఆయన ఇంకా వేరే ఇవ్వాలి మరి. తుల్జారాం సింగ్. ఠాకూర్ తుల్జారాం సింగ్. అమ్మ పెద్ద ఉంది పేరు. ఏ ఊరు? గంజిపల్లి. గంజిపల్లి. ఓకే. ఏడు వేస్తున్నావు? సార్ వచ్చిండని వచ్చింది. ఏ సారు? మన కేటీఆర్ సార్. ఎందుకు వచ్చిందట? గుడి ఓపెన్ ఇది. సరే కానీ మరి ఎట్లా ఉంది పరిపాలన? ఇక ఏమో సార్ మీకే తెలుసు, మేమేం చెప్పనీకే రాదు. ఆయన అన్ని చేసిండే, ఈయన చేస్తున్నాడు అంటే ఏం సమాజ్ కాకుండా ఉన్నది. అదేంటంటే ఇప్పుడు రైతు భరోసా ఇస్తాడు, ఈ నెలది ఆ నెల వేస్తున్నాడు, పింఛన్లు చేస్తా. ఆడ వాగ్దానంలో ఏం చేసిండు, ఒక బస్ ఫ్రీ అని, బస్సు చేస్తే ఆటో వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. ఒకరికి ఒకరు అన్నట్ల ఏది అందుటం లేదు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు ఈ బహుశా ఫస్ట్ లో ఆయననే బెటర్ అనిపించింది, తర్వాత కేసీఆర్ బెటర్ 100కు 200%. ఓకే.